ఎగువన పడుతున్న వర్షాలతో కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి వరద నీరు చేరడంతో నీటి మట్టం భారీగా పెరుగుతోంది. కడెం ఆయకట్టు రైతులకు యాసంగికి సాగునీరు అందించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సర్కార్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు పరిధిలో 68,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. కడెం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులకు 689 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులోకి 2 రోజుల్లో దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. గత సోమవారం ప్రాజెక్టులోని 18 ఫ్లడ్ గేట్లు ఓపెన్ చేసి 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. గత 3 ఏళ్లుగా ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంటోంది. గతంలో పోయిన సంవత్సరము చాలా మటుకు లీకేజ్ ఉండడం వల్ల డ్యామ్ నుంచి చాలా మటుకు వృధాగా నీళ్ళు వెళ్ళిపోయినాయి. కానీ కడెం ఆయకట్టు కింద సుమారుగా 68,000 ఎకరాల భూమి ఉంటుంది. గతంలో కొంచెం రైతులకు నష్టం జరిగింది. ఈసారైనా కొంచెం రబీకి నీళ్ళు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈసారి కొంచెం డ్యాము మరమ్మతుల వల్ల కొంచెం నీరు కూడా బాగా ఆగింది. పర్లేదు ఈసారి బాగా ఇబ్బంది అయింది. ఏసైకి కూడా పంటలు వండలేదు. ఇప్పుడైతే ఆనకాలంగా పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. రెండో పంటకైతే నీళ్ళు ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు మొన్న గెలిచిండ్రు కాబట్టి మరమ్మతులు మొత్తం చేసి కొట్టుకపోకుండా నీళ్లు ఆపుడైతే నీళ్లు మంచిగా ఆపుతుర్రు. ఇది కూడా ఆపాలని మేము కోరుకుంటున్నాం. నీళ్లు ఏసాంగి అయితే ఇవ్వాలి నీళ్లు రైతులకు. ఈసారి మాత్రం అయితే మంచిగానే ఉన్నాయి. ఎందుకంటే రబీలా అంతకుముందు గేట్లు లీకేజ్ ప్రభావంతో లీకేజ్తో పోతుండే. కానీ ఈసారి అంటే ఈ వచ్చే క్రాప్కు ఏసంగికి లీకు లేకుండా ఉన్నాయి కాబట్టి వచ్చే క్రాప్ కూడా మంచిగానే ఇస్తారని ఆశిస్తున్నాం. అధికారులు అయితే చెప్తున్నారు ఒకవైపు. ఈ ఏడాది మహారాష్ట్రలో పడిన వర్షాలతో వరద నీరు కడెం ప్రాజెక్టుకు భారీగా చేరింది. మహారాష్ట్ర ప్రాంతంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో చిక్మాన్ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిస్తేనే కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుతుంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురుస్తుండటంతో కడెం ప్రాజెక్టు నీటి పరిస్థితి ఆశాజనకంగా మారింది. ఈ ఖరీఫ్లో కడెం ఆయకట్టుకు కెనాల్స్ ద్వారా 68,000 ఎకరాలకు సాగునీరందించారు. ఖరీఫ్ చివరలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రతి సంవత్సరం ఏంటంటే హాలిడేస్ ప్రకటించే వాళ్ళు రబీలో మేము పంటలు ఏసంగి పంటలు వేసుకోలేని పరిస్థితి కేవలం నీళ్ళు ఆగకపోవడం వల్లనే. ఈసారి ఫుల్ స్టోర్ ఉన్నది మనకు నీళ్లు. అనుకున్నంత స్థాయిలో మనకు ప్రాజెక్టులో వాటర్ ఉన్నాయి కాబట్టి ఈసారి రబీకి నీళ్లు విడుదల చేస్తే రైతులు మేమందరం ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి ఉన్నది. పంటలు పండించుకునే పరిస్థితి ఉన్నది. ఈసారి తప్పకుండా ఈ సంవత్సరము మరమ్మతులు చేయబట్టి మనకు రైతులకు చాలా లాభదాయకం ఈసారి ఉన్నది. అంటే ఈ పంటలకు కూడా వాళ్ళు లెక్క ప్రకారంగా నీళ్లు ఇస్తున్నారు సార్. కడెం రైతాంగాన్ని కింద ఉన్నటువంటి ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి కోసం ప్రభుత్వం కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు గేట్లు ప్రాజెక్టు మొత్తం కూడా నిర్మాణం పూర్తి స్థాయిలో కూడా లీకేజ్ లేకుండా చేయడం జరిగింది. దానివల్ల వాటర్ పుష్కలంగా కూడా స్టోరేజ్ ఉన్నది. ఆ స్టోరేజ్ ఉండడం వల్ల ఈరోజు 2 పంటలకు నీరు అందించే అంత స్టోరేజ్ ఉన్నది. కడెం ప్రాజెక్టులో మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో భారీగా వరద నీరు చేరింది. భారీగా ఇన్ఫ్లో వచ్చిన సమయంలో గేట్లు మొరాయిస్తే ఇబ్బందులు తప్పడం లేదు. గతేడాది జూలై 11న 692 అడుగులు నీరు ఉండగా ఒక్కసారిగా ఎగువ నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. మరుసటి రోజు జూలై 12న ప్రాజెక్టులోని 18 వరద గేట్లలో 4 గేట్లు మొరాయించాయి. 14 గేట్లు ఓపెన్ చేసి 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. వరద ఫ్లో పెరగడంతో 2 గేట్ల కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి 2, 3 నంబర్ వరద గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. 8 నెలల కిందట గేట్ల రిపేర్స్ కి 9 కోట్లు నిధులు రిలీజ్ చేశారు. ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పుతో నిరంతరం ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు అధికారులు. 7 టీఎంసీల నీళ్ళు ఆల్మోస్ట్ 6.6 టీఎంసీ ఉన్నది. మనం ఒక రోజు స్టోర్ చేస్తే అయిపోతుంది. సెప్టెంబర్ వరకు మనకు క్లీన్ ఇన్ఫ్లోస్ వస్తాయి. మనం ఇప్పుడు ఆల్రెడీ 20 రోజులు ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ముందుగానే వాటర్ రిలీజ్ చేసినాయి. ఎందుకంటే రబీ ముందుకు సాగాలని. సో రైతులకు కన్వీనియంట్గా ఉండడానికే ఖరీఫ్ను ముందుకు జరిపి 15 రోజులు ముందుకెళ్ళి 800 క్యూసెక్లు 900 క్యూసెక్లు కెనాల్ దగ్గర ఇచ్చినాం. తీరం మంచిర్యాల వరకు వెళ్తున్నది. మన 100% ఖరీఫ్ రబీ ఇస్తుంది, నో డౌట్. కడెం ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఆశాజనకంగా ఉందన్నారు రైతులు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో 2వ పంటకు సాగునీరు అందుతుందన్నారు అన్నదాతలు. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు.